అర్థమైన వాళ్ళు బ్లౌజ్ కటింగ్ చూడండి. ఒక బ్లౌజ్ పీసు, ఒక బ్లౌజు కటింగ్ చూడండి. కట్ చేస్తాను. వెనుక భాగం ఇట్లా నడుము కాడ పట్టుకొని ఇటు ఎక్కువ ఉంది అవసరం లేదు, ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇట్లా భుజాల పైన ఉండాలి కింది వరకు. ఇటు కుట్టు మందము ఇక్కడ సేమ్ కరెక్ట్గా. మళ్ళీ ఇదే బ్లౌజు ఈ టక్స్ల కాడ పట్టుకోవాలి. పట్టుకుంటే మనకు సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది సెంటర్ ఇట్లా పెట్టాను. ఇక్కడ కుటుంబం వదిలేసి ఇక్కడ కుటుంబం వదిలేసి ఒక మార్కింగ్ ఇట్లా పెట్టుకొని ఇది టేప్ తోటి కొలుచుకోవాలి. ఈ పొడవు 15 ఇంచులు, అడ్డం 10.5. ఇక్కడ ఈ లాస్ట్కి పెట్టుకొని ఈ సంఖ కాడ 6 ఇంచులు, ఎవరికైనా అంత వస్తుంది. అప్పుడు చెప్పిన కదా సేమ్ ఇట్లనే పైన 5 ఇంచుల కాడ పెట్టండి మార్కు. ఇక్కడ 2 ఇంచులు, గల్ల ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. 9 ఇంచులు ఉంది. 9కి డబ్బా షేప్ చేయాలి. ఇలా ఈ సంఖ భాగం 6 ఇంచులు. ఇక్కడ 1.5. గల్ల 9. ఈ పొడవు 15. ఇది 10.5. దీన్ని ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టి రౌండ్ చేసుకోండి. ఇది వెనుక భాగం. ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 6. ఈ పైనుంచెల్లు కూడా 6. ఇక్కడ 4 ఇంచుల కాడ మార్కు వెనుక టక్స్ల కోసం. ఇది ముందు భాగం ఇట్లా ఓపెన్ ఉన్న సైడు ఇట్లా 2 పీసులు ఇట్లున్న సైడు ఇట్లా ఓపెన్ ఉన్నకెళ్ళి ఉంచాలి. ఇట్లా ఉంచి దీనిపైన వేసుకోవాలి. ఈ సంఖ భాగము ఈ 2 ఓపెన్ ఉన్న సైడ్ రావాలి. ఇట్లా కరెక్ట్గా ఉందా అనేది చూసుకోవాలి. చూసుకొని ఇక ఇక్కడ 1.5 మందం పట్టి మందం మలుచుకోవాలి. ఇట్లా మలుచుకొని ఇట్లా గీత చేసుకోవాలి. పైనుంచి వెళ్ళి 1.5 మందం మలుసుకొని ఇట్లా రౌండ్ ఇట్లా స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇట్లా చుట్టూ రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ముందు భాగానికి పైనుంచి వెళ్ళి ఇక్కడ వరకు 6 ఇంచులు పెట్టుకోవాలి. అయితే 6, 5, 5.5 ఉంటుంది ఎవరికైనా, కానీ మినిమం 6 అయితే ఎక్కువ మందికి ఉంటుంది చాలా వరకు. దీన్ని కొంచెం అని ఇట్లా రౌండ్ చేసుకోవాలి. చేసుకొని
ఇలా కొలత బ్లౌజ్ని ఇట్లా వేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉందా అని. కరెక్ట్గా ఉంది. ఇట్లా మళ్ళీ ఇక్కడికి అయిన తర్వాత ఇక్కడ ఉక్సులది పట్టుకోవాలి, ఉక్సుల పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ కొంచెం కుట్టుమందం వదిలేసుకొని మధ్యలో సేప్ పట్టీల మధ్యలో ఒక టక్స్ వస్తుంది. దీనికి ఇక్కడ దీనికంటే కొంచెం ఒక ½ ఇంచు మందం కిందికి ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది తర్వాత ఇది పై భాగం తీసేసి దీన్ని ఇక్కడ మనం గీతేసుకున్న దానికి క్రాస్ చేసుకోవాలి. ప్లస్ మనం పైన వెనుక భాగం 15 ఇంచులు కదా, ఇది 1.5 తక్కువ ఉండాలి. అంటే 13.5 ఇక్కడ. ఈ 13.5కు 1.5 తక్కువ ఉండాలి కింది భాగానికి. కట్ చేసుకున్న తర్వాత ఈ వెనుక భాగం మీద ముందు భాగం వేసుకొని చూసినాక కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలి. చంక భాగం 6 ఇట్లా చేసుకొని లోతు తీసుకోవాలి. ముందు భాగానికి కొంచెం ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ముందుగల్లా 6 ఇంచులు, కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే ఇట్లా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఉక్సులది కూడా ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ కుట్టుమందము మళ్ళీ ఇక్కడ ఉన్నది కదా, ఇది కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. చూసుకొని ఈ పైనుంచి వెళ్ళి మనకు 13.5 ఏమన్నా ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ముందు భాగానికి లోతు గుర్తుంచుకోండి. ఇట్లా కరెక్ట్ చూసుకోవాలి. ఇక ఈ పైనుంచి వెళ్ళి 13.5, ముందు 6, ఈ పైనుంచి వెళ్ళి సంఖ కూడా 6. ఇది ముందు కటింగ్ అయిపోయింది. టక్స్ల కోసం ఈ సగానికంటే కొంచెం కిందికి ఇట్లా ఈ రెండింటికి స్ట్రేట్గా ఇక్కడి ఈ గల్లకు భుజాల పైన ఉండాలి స్ట్రేట్గా. ఇక్కడ ఒకటి మార్కింగ్, దీనికి ఇట్లా ఈ సంఖ కాంచెల్లి స్ట్రేట్గా ఉంటుంది. ఇట్లా మార్కింగ్ ఇక్కడ ఒకటి. కుట్టేటప్పుడు ఇక్కడ ఇంచు, ఇక్కడ ఇంచు పట్టుకోవాలి. ఈ పైకి 2 ఇంచెస్ 2 ఇంచులు రావాలి. ఇట్లా 2 వేస్తే సరిపోతుంది. 2 కాడికి ఇట్లా కొంచెం ఇది దీనికి ఇది కొంచెం ఇట్లా, ఇది ఇట్లా ఈ మధ్యలో 2 ఇంచులు ఇట్లా ఉంటుంది తేడా. ఇవి 3 టక్స్లు, ఇది వెనుక టక్స్. ఇది బ్లౌజ్కి ఇక్కడ ముందు భాగంలో ఉంటాయి టక్స్లు. ఇవి ముందు భాగంలో ఉండే టక్స్లు. ఇటొకటి ఇటొకటి ఇక్కడ సంఖ నుండి 3 వస్తాయి బ్లౌజ్కు. పాత బ్లౌజ్కు చూడండి ఇవి సేమ్ ఇట్లా టక్స్లు అంటారు వీటిని. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం. ఇట్లా ఓపెన్ ఉన్నది నా సైడు, ఇటు డబల్ ఉన్న పద్ధతిని ముందుకు ఇట్లా తీసుకొచ్చుకోవాలి. ఇట్లా ఫోల్డ్ 1 ఇంచు చెయ్యి పట్టికి పంపకం పట్టి మందం పంపకం పెట్టాలి. ఇది చూడండి 1 ఇంచు పొడవు. ఇది రూబీ బ్లౌజు. 1 ఇంచు పొడవు పట్టికి ఏమింగ్ పెట్టడానికి 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఈ చైన్ ఇట్లా పట్టుకొని పొడవు కొలుసుకోవాలి. ఇట్లా ఈ పొడవు ఇట్లా పట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఎన్ని ఇంచులు ఉన్నది అనేది చూడాలి. ఇది 7 ఇంచులు ఉన్నది. బ్లౌజు చేయి పొడవు 6, 1 ఇంచు ఎక్కువ తీసుకున్న 7 ఇంచులు పొడవు ఉన్నది. 7 ఇంచుల పొడవు ఈచ్ వరకు 7 పెట్టాలి. ఇట్లా పెట్టి 3 ఇంచులు తక్కువ ఉండాలి.
ఎవరైనా ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి, 3 ఇంచులు తక్కువ ఉండాలి ఇట్లా. మళ్ళీ ఈ బ్లౌజును ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇది ఇట్లా చూసుకొని ఎక్కడ ఉందనేది చూసి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇది లూజు కుట్టో ఇక్కడ ఉంది, కొంచెం ఎక్కువ పీసు ఇది. దీన్ని ఇట్లా పట్టి మందం ఇట్లా మలుసుకొని ఇట్లా గీసుకోవాలి. ఇది పంపకానికి సడన్గానే ఇట్లా కట్ చేసుకోకూడదు, ఇట్లా పట్టి మందం పట్టుకోవాలి. దీన్ని ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచులు పైన 7, ఇక్కడ 3 తక్కువ పెట్టిన 4 ఇంచులు అన్నట్టుగా దీన్ని ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్ చేసుకొని ఇక్కడ పట్టి మందం ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ సెంటర్కు మార్క్ పెట్టాలి. మార్క్ పెట్టి ఇది మళ్ళీ చేతులకు లోతులు కట్ చేయాలి. ఎట్లా పట్టుకోవాలంటే చంక కుట్టేసిన కాడ నుంచి పై భాగం వరకు పట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు దూరంగా పట్టుకొని ఇట్లా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఇక్కడ కుట్టు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు తక్కువ కాడ మార్క్ పెట్టుకోవాలి. 1/2 ఇంచు కాడ ఇట్లా స్ట్రేట్గా ఉండాలి. అది ఈ 1/2 ఇంచు పెట్టి తీసుకోండి. ఇక ఇంచు తీసుకొని ఈ ఇంచు కాంచెలు ఇట్లా క్రాస్ చేసుకోవాలి. రెండు పీసులే పట్టుకోండి, మళ్ళీ 4 పట్టుకోక. మర్చిపోయి పట్టుకుంటే బ్లౌజు కటింగ్ రాదు మంచిగా. ఇట్లా 2 పీసులు పట్టుకొని ఇక్కడ లోతులు కట్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకుంటే ఒక 1/2 ఇంచు తక్కువ ఉండాలి. ఇట్లా 1/2 ఇంచు తక్కువ. ఇది మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఏర్పడడం కోసం ఇక్కడ కొంచెం ఖర్చలాగా పెట్టుకోవాలి చిన్నగా. కుట్టేటప్పుడు ఇది ముందు భాగానికి వస్తుంది. కుట్టేటప్పుడు చెప్తాను నేను, ఇది ముందు భాగానికి రావాలి. ఈ 2 పీసులు ముందు సైడ్కు, ఇది వెనుకకు, చేతుల పొడవు. ఇక్కడ 7, ఇక్కడ 8 అంటే కింద నుంచి వెళ్ళి 4 ఇంచులు అన్నట్టు. ఇక్కడ 3 తక్కువ. జాకెట్ల కన్నా ఇంతనే ఉంటుంది, 8 ఇంచులే ఉంటుంది. ఇది ఎవరికైనా ఇంతే, లావు వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఈ భాగాలు ఇంత ఉంచుకోవాలి. ఇక ఏమన్నా ఇట్లా తక్కువ పడేటి మళ్ళీ కుట్టేటప్పుడు చెప్తా. ఇదైతే కరెక్ట్గా బ్లౌజ్. ఇది పీసులు ఎదురు ఇట్లా పడవు, ఇట్లా నేను కుట్టేటప్పుడు చెప్తా. ఇది ఇటు సైడ్ చివరకు బొద్దు వస్తుంది. ఈ బొద్దు సైడు ఎన్ను పట్టికి తీసుకోవాలి. నేను పేపర్ అర్థమయ్యేటట్టు అని చెప్పిన కదా, అందులో ఉంటుంది. ఇది డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇవి డబల్ ఉన్నాయి. డబల్ ఫోల్డ్ మీరు నేర్చుకునేంత వరకు మీటర్ పీసులే తీసుకోండి. మీటర్ పీస్ అయితేనే ఈ బ్లౌజ్ కటింగ్ ఇట్లా అర్థమవుతుంది. ఇట్లా ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు సేప్ పట్టీల కోసం. మనకి బ్లౌజుది వెనుక భాగం ఎంత 10.5 ఉన్నది కదా, ఈ 10.5 పొడవు తీసుకోవాలి. ఈ 10.5 కాడ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు 2.5, ఇటు 3 ఇంచులు తీసుకుంటే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇటు సైడు 3 ఇంచులు. దీన్ని క్రాస్ చేసుకోవాలి. ఈ 4 పీసులు అయినాయి. 6 కావాలి మనకు మొత్తం. మళ్ళీ ఇక్కడ ఈ భాగంలో డబల్ ఉన్నది, ఇక్కడ వేస్తాను ఇట్లా. ఇవి 6 పీసులు సేప్ పట్టీల కోసం. ఇది కాజాలకు, ఇది ఉక్సులకు 2 ఇంచులు, ఇది కాజాలకు ఈ 2 పీసులు. ఉక్సులది కొంచెం కాజాలది కొంచెం పెద్దగా ఉండాలి, ఉక్సులది కొంచెం చిన్నగా ఉండాలి, వెడల్పు. ఈ 2 వాటికి. గల్ల పీసులు క్రాస్ ఉండాలి. ఇట్లయితే స్ట్రేట్ కదా, ఇట్లయితే కొంచెం క్రాస్గా ఉంటుంది. ఈ క్రాస్ పీసులు గల్లకు క్రాస్ కుట్టడం సరిపోతాయి. ఇది వెనుక భాగం, ఇది ముందు భాగము, చేతులు. ఇవి సేప్ పట్టీలు. ఇది ఎన్ను పట్టి ఉక్సులకున్న కాజాలకి. ఇది గల్ల పీసులు. గల్లకు సేమ్ ఇవి అర్థమయ్యేటట్టు కట్ చేసుకోండి. ఇవి కరెక్ట్గా ఉంటే ఇక మళ్ళీ ఏ పీసులు అవసరం ఉండవు. కరెక్ట్గా కుట్టడం ఇది.